సెప్టెంబర్ నెలలో ఇది మొదటి ఆదివార దినము. ప్రతి మొదటి ఆదివార దినమున మనం ధ్యానం చేసుకుంటున్న అంశము అపోస్తుల కార్యముల గ్రంథములోని విషయములను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 6వ అధ్యాయంలో సనగడం అనేది ప్రారంభమైంది. ఇంచుమించుగా ఈ 6వ అధ్యాయం వచ్చేసరికి సంఘము చక్కగా ఎదుగుతుంది, సంఘము అభివృద్ధి చెందుతుంది, సంఘము వ్యాప్తి చెందుతుంది. అదే సమయంలో సనగడం కూడా సంఘములోనికి ప్రవేశించింది. అటువంటి తరుణములో అపోస్తలులు చక్కగా జ్ఞానముతో వ్యవహరించి మంచి మనసుతో ఆలోచన చేసి సంఘములో ప్రవేశించినటువంటి ఈ సనుగుడు సమస్యకు పరిష్కారం చూపించడానికి సంఘస్థులందరినీ కూడా ఒక మాట, ఒక సలహా లేక ఒక పని చేయమని చెప్పారు. ఏంటి ఆ పని అంటే, మీలో ఒక 7గురును ఏర్పాటు చేసుకోండి అన్నారండి కదా. సంఘములోని సమస్యను పరిష్కరించడానికి అపోస్తలులు సిద్ధపడ్డారు. సంఘములో ఒక సమస్య, ఈ రోజుల్లో చూస్తే సంఘములో ఎన్నో సమస్యలు. మరి వాటన్నిటికి పరిష్కారం ఏంటి అనంటే వ్రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యమే. వ్రాయబడినటువంటి వాక్యము ద్వారా ఎవరికి వారు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఎవరికి వారు కరెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ సంఘ సమస్య పరిష్కరించడానికి ఎటువంటి వారిని ఏర్పాటు చేసుకునమని అపోస్తలులు చెప్పారు, ఎటువంటి వారు ఈ పనికి కావాలి, ఎటువంటి వారిని ఈ పరిచర్యకు నియమించడానికి అపోస్తలులు వారితో చెప్పారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాన్నే బాగా గమనించండి. ఎటువంటి వారు దేవునికి కావాలి, దేవుని యొక్క పనికి కావాలి, ఎవరిని దేవుడు తన పనికి ఏర్పాటు చేసుకుంటాడు. 3వ వచనమును 6వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనమును చదవండి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7గురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. చాలు, 7గురు మనుషులు కావాలి. అప్పటికి సంఘం ఎంత ఉందో చెప్తారు ఎవరన్నా? ఎంతమంది సభ్యులు అయ్యారు సంఘంలో? సరే, ఒకవేళ మనం కరెక్ట్ కౌంట్ చెప్పలేకపోయినా కొన్ని వేల మంది అయ్యారు. అన్ని వేల మందికి పరిచర్య చేయడానికి ఎంతమంది కావాలి? 7గురు కావాలి కదా. అన్ని వేల మందికి పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి 7గురు కావాలి. అందరూ చేస్తారా? అందరూ చేయగలుగుతారా? చేయలేరు. ఆ 7గురు కూడా ఎటువంటి వారై ఉండాలి అని అంటే చాలా స్పష్టంగా వ్రాయబడింది. 1, ఆత్మతో నింపబడిన వారై ఉండాలి. ఎట్లా ఉండాలి? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఉండాలి. 2, జ్ఞానముతో నిండుకొనిన వారై ఉండాలి. చాలా జాగ్రత్త. 3, మంచి పేరు పొందిన వారై ఉండాలి. ఇప్పుడు ఒక్కసారి చెప్పండి. 1
పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఉండాలి. 2 జ్ఞానముతో నిండిన వారై ఉండాలి. 3 మంచి పేరు పొందిన వారై ఉండాలి. దేనికి? వాక్యము చెప్పడానికి కాదు, కాపరత్వము చేయడానికి కాదు, కేవలము బల్ల యొద్ద భోజన సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి, బల్ల యొద్ద పరిచర్య చేయడానికి. బల్ల యొద్ద పరిచర్య చేయడానికే ఎటువంటి వారిని ఏర్పరచుకొనమని అపోస్తలులు చెప్తున్నారో అక్కడ గమనించండి. పరిశుద్ధాత్మతో నిండుకొన్నవారు, జ్ఞానముతో నిండుకొన్నవారు, మంచి పేరు పొందినవారు. చేతులెత్తండి, ఎంతమంది ఉన్నాం కదా? మీరందరూ పరిశుద్ధాత్మతో నిండుకొన్న వారేనా? మీరందరూ జ్ఞానముతో నిండుకున్న వారేనా? మీరందరూ మంచి పేరు కలిగిన వారేనా? మనం చూస్తూ ఉంటాం సమాజంలో, మనం ఎక్కడైతే నివాసం ఉంటామో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మనం శత్రువులమే. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా మంచోళ్ళు అనరు కదా. మనం ఎవరమో తెలియదు చూడండి, ఏ దూర ప్రాంతంలో వాళ్ళు మాత్రం అబ్బా మంచోళ్ళండి, మీరు చాలా మంచోళ్ళండి అంటూ ఉంటారు. కానీ మనకి ఎందుకు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళతో గొడవలు వస్తున్నాయి? దేవుని యొక్క బిడ్డలు అలా ఉండకూడదు కదా, గిల్లి కజ్జాలు పెట్టుకోకూడదు కదా. దేవునికి బిడ్డలంటే దేవునికి బిడ్డలుగానే ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, దేవుని యొక్క పనికి ఎవరు కావాలి? మంచివారు కావాలి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కావాలి, జ్ఞానము కలిగిన వారు కావాలి. ఓకే, ఇది ఇక్కడ పెడదాం. అంటే దేవునికి మంచివారు కావాలి. దేవుని యొక్క పని చేయడానికి, దేవుని యొక్క సంఘములో పరిచర్య చేయడానికి మంచివారు కావాలి. మంచివారు కావాలి. మంచివారు ఎట్లా తయారవుతారు? మంచివారు ఎక్కడ ఉన్నారు? కొంచెం లేఖన భాగాలు మనం చూద్దాం. ఐగుప్తు బానిసత్వం నుంచి ఇజ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మోషే యొక్క నాయకత్వంలో బయలుదేరి అరణ్యములో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మోషే మామ ఇత్రో, సిప్పోరా యొక్క తండ్రి, తన కూతుర్ని, తన అల్లుణ్ణి అంటే సిప్పోరాను మోషేను వారిని కలుసుకోవడానికి వారు అరణ్యంలో ప్రయాణంలో ఉన్నారని తెలిసి అక్కడికి వచ్చారు. ఆ ఇత్రో కూడా కొంచెం దైవభక్తి కలిగినటువంటి వాడేమో అక్కడ బలి అర్పణ జరిగించారు. వారి యొక్క భోజనంలో వీళ్ళు కూడా, మోషే కుటుంబం కూడా పాలు పంచుకున్నారు. రెండో రోజు మోషే ఏం చేశాడంటే అట్లా కుర్చీ వేసుకొని సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ కుర్చీ మీద కూర్చున్నాడు. ప్రజలు మోషే ఎదుట అందరూ కూడా నిలబడున్నారు. ఒక్కొక్కరు వస్తున్నారు, సమస్య చెబుతున్నారు, మోషే పరిష్కారం చెప్తున్నాడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకొకళ్ళు వస్తున్నారు. అలా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ తంతు జరిగింది. ఆ క్రియ జరిగిన తర్వాత ఈ మోషే మామ అయినటువంటి ఇత్రో చూసి మోషేతో, నువ్వు చేస్తున్న పని ఏంటి నాయనా? నువ్వు కూర్చొనుంటే ప్రజలందరూ అలా నిలబడి నీ దగ్గరికి రావడం ఏంటి? ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు అలా కూర్చోవడం వలన
వాళ్ళలా నిలబడటం వల్ల నీవు నలిగిపోతావు, ప్రజలు కూడా నలిగిపోతారు. కాబట్టి నేను ఒక మంచి సలహా ఇస్తా. నీకు ఒకవేళ అనుకూలమైతే దానిని నువ్వు చేయడానికి ప్రయత్నం చేయని చెప్పేసి ఆయన ఒక మంచి సలహా ఇచ్చాడండి. ఆ సలహాలో కూడా ఇదే విషయం. ఏది? మనుషులను ఏర్పాటు చేసుకో. 100 మందికి ఒకళ్ళు, 1000 మందికి ఒకళ్ళు, 10 మందికి ఒకళ్ళు, అట్లా ఏర్పాటు చేసుకో. కఠినమైన వ్యాజ్యాలు ఉంటాయి చూడండి, ఆ వాటిని నువ్వు తీసుకో. నీవు చేస్తున్నటువంటి ఈ న్యాయ సంబంధమైన పని కొరకు ఎటువంటి వారిని ఏర్పాటు చేసుకోమని చెప్పాడో చూద్దామా లేఖనములో. నిర్గమకాండము 18వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. మరియు నీవు చాలు. అక్కడ చూడండి, ఇక్కడ ఇత్రో చెప్తున్నటువంటి మాట ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. క్రీస్తు ప్రభు యొక్క నామం బట్టి నీవు ప్రజలందరిలో కదండి, అందరూ కాదండి, అందరూ కాదు, మనకి ఇష్టమైన వాళ్ళని కాదు, ప్రజలందరిలో సామర్థ్యము కలిగిన వారు ఉండాలి, దైవ భక్తి కలిగిన వారు ఉండాలి, సత్యమంటే ఆసక్తి కలిగి ఉండాలి. చిట్ట చివరికి లంచగొండులు కాని వారు ఉండాలి. డబ్బులకు పడిపోయేటోళ్ళు ఉండకూడదండి కదా. డబ్బులు ఇస్తే న్యాయం తప్పేస్తారు కదా. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ పక్షంగానే మాట్లాడతారు కదా. అంటే ప్రారంభము నుంచి కూడా దేవుని యొక్క పని చేయాలంటే సామర్థ్యం ఉండాలి, దైవభక్తి ఉండాలి, సత్యం ఎడల ఆసక్తి కలిగి ఉండాలి, లంచగొండులు కానివారు ఉండాలండి. దొరుకుతారా? ఉంటారా అటువంటి వారు? క్రీస్తు సంఘములో పరిచర్య కొరకు, అది కూడా బల్ల యొద్ద పరిచర్య కొరకు అంత నిష్ఠ దేవుడు కోరుకుంటే ఇంకా దేవుని యొక్క సేవ అని తరచుగా పిలువబడుతున్న వాక్య బోధకులు ఇంకెంత అంకిత భావము కలిగి ఉండాలండి, ఇంకా ఎంతటి సమర్పణ కలిగి ఉండాలండి. ఓకే, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? మంచి వాళ్ళని. 101వ కీర్తన 6వ వచనంలో చూడండి, ఎంత మంచిగా అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చాలా జాగ్రత్త అండి. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అంటే మనం ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటే ప్రభుని యొక్క పరిచర్య ఎట్లా చేస్తాం చెప్పండి? దేవుని యొక్క పరిచర్య ఎలా చేయగలుగుతాం చెప్పండి? నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుతారు. అంటే దేవుడు కోరుకునేది మంచితనమైతే మనం చెడ్డవారిగా మనం బ్రతుకుచ్చు దేవుని యొక్క దీవెనలను మనం ఎలా పొందుకుంటాం? దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎలా పొందుకుంటాం? నిర్దోష మార్గమందు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారు కావాలి, జ్ఞానముతో నిండుకొనిన వారు కావాలి, మంచి పేరు పొందినవారు కావాలి. నేను నిర్దోషిగా ఉండాలి ప్రభు, నేను యథార్థంగా ఉండాలి నాయనా, నేను నీతిగా ఉండాలి ప్రభువా అని ఎప్పుడైనా అసలు ప్రార్థన చేసినటువంటి విధానం విశ్వాసుల యొక్క జీవితాల్లో కనబడుతుందండి.
నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుతారు అన్నాడు. పరిచారకులవుతారు. ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మనం ఇంకా కొంచెం లోతుకు వెళ్ళి మనం పరిశీలన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఇప్పుడు చూడండి, వాక్యము చాలా మిస్యూజ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే వాక్యమును సరిగ్గా అర్థం చేసుకోవటంలే. ఎందుకని అర్థం చేసుకోవటం లేదు అని అంటే, ఇప్పుడు ఒక్కసారి అందరూ నా వైపు చూడండి. అపోస్తలులు ఆ 7 మీద చేతులు ఉంచి ప్రార్థన చేశారు కదా. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నారా? కాదు. ప్రార్థన చేయకంటే ముందే వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. ప్రార్థన చేస్తే జ్ఞానముతో నిండుకున్నారా వాళ్ళు? కాదు. ప్రార్థన చేయకముందే జ్ఞానముతో ఉన్నవారు. ప్రార్థన చేస్తేనే ప్రజలందరి వలన మంచి పేరు తెచ్చుకున్నారా వాళ్ళు? కాదు. ప్రార్థన చేయకముందే మంచి పేరు కలిగిన వారు. మరి మనము అటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా? కదా, మనం అటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా? అంటే ఇప్పుడు మంచి బ్రతకలేమా? మంచిగా మనం బ్రతకలేమా? మంచిగా జీవించలేమా? అప్పుడు మంచితనం లేదు, ఇప్పుడు మంచితనం లేదా? కొంతమందిలో కొంతమంది ఏమో అప్పుడు మంచోళ్ళే, ఇప్పుడు మంచోళ్ళేనా? ఏంటి అంటే, ఇప్పుడు క్రీస్తు ప్రభువు యొక్క నామాన్ని బట్టి బాగా అర్థం చేసుకోనండి. ఎప్పటికి కూడా మంచితనము అనేది లేకోకుండానే బ్రతుకుతారు చాలామంది. కనీసం క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత వదిలిపెట్టండి, విడిచిపెట్టండి. నోవహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు కదండి. అంటే ఎందుకు వచ్చాడు దేవుడు ఆయన దగ్గరికి? అంతే కదా. ఎందుకు వచ్చాడు? మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలే? త్రాగుబోతులు ఉన్నారు, పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలే? నీవే నీతిమంతుడివి. ఇక్కడ నీతిమంతుడు అంటే ఒకవేళ దేవుడు వచ్చి నోవహు జలప్రలయమునంతా భూమినంతా జలప్రలయము ద్వారా నశింప చేస్తున్నాను, నువ్వు నీతిమంతుడుగా ఉండు, నేను నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తానంటే అప్పుడు నీతిమంతుడుగా ఉంటే మంచిదే. కానీ కాదే, ఆల్రెడీ ఆయన నీతిమంతుడు. ఆల్రెడీ నువ్వు నీతిమంతుడు. నువ్వు చర్చికి ఒకరు రావు అనుకోండి, నేను చెడ్డగా ఉండమన్నారా? ఎవరన్నా పనికిమాలినారుగా ఉండమన్నారా? అక్కడ పనికిమాలిన పనులన్నీ చేశావు, చర్చికి వచ్చావు. చర్చిలో అన్న కొద్దిగా నీట్గా ఉండొద్దా? నీతిగా ఉండొద్దా? యథార్థంగా ఉండొద్దా? ఇక్కడ అవే పనికిమాలిన పనులు అయితే ఏది మార్పేది? ఇప్పుడు ఏ ఆశన పెట్టాడా నోవహుకు? కాదు. ఆల్రెడీ ఆయన నీతిమంతుడు. మంచిగా జీవించాలి. ఇక్కడ వాళ్ళు చేతులుంచి ప్రార్థన చేయడం వలన పరిశుద్ధాత్మతో నింపబడలే. దానికంటే ముందే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అలాంటి చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చిన సమయ సందర్భాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. అవి రాను రాను మనం ధ్యానం చేసుకుందాం. ఇది ఈ యొక్క సంఘటనకు సంబంధించిన విషయం ఇది. ఓకే, ఇప్పుడు క్రీస్తు ప్రభువారు తెలియకోకుండా మంచి వాళ్ళు ఎవరైనా సమాజంలో ఉన్నారా? క్రీస్తు ప్రభువారు తెలియకోకుండా, లేక క్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ లేకోకుండా, లేక వాక్యము లేకోకుండా మంచివారు సమాజంలో ఎవరైనా ఉన్నారా?
అనంటే దీన్ని బట్టి ఉన్నారని అర్థమవుతుంది కదా. దీన్ని బట్టి అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయాన్ని బట్టి కాదు. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో వాళ్ళు ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళు ఆల్రెడీ ఆ 7 కూడా వాక్యాన్ని విన్నవాళ్లే. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుషుడు ఉండెను. చాలు. శతాధిపతి ఏదైనా చర్చికి వెళ్ళేటోడా? శతాధిపతి కొర్నేలి ఎక్కడైనా వాక్యం విన్నాడా? ఈ కొర్నేలి రక్షించబడ్డాడా? రక్షించబడలే. ఇప్పటి వరకు రక్షించబడలే. ఇప్పటి వరకు వాక్యం వినబడలే ఆయనకి. ఈ 10వ అధ్యాయంలో పేతురు కొర్నేలిక ఇంటిలో వాక్యాన్ని ఉపదేశించాడు. అయితే కొర్నేలు చూడండి, కొర్నేలు విషయం వచ్చారు చూడండి. వాక్యము వినడానికంటే ముందే, రక్షణ అంటే ఏమిటో తెలియడానికంటే ముందే, అతను మారు మనసు పొందడానికంటే ముందే ఎంత మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చూడండి. క్రీస్తు ప్రభువు యొక్క నామం బట్టి నీతిమంతుడు. వాక్యం వింటూ కూడా ఎందుకు నీతిమంతులుగా మార్పు చెందట్లేదు? వాక్యం వింటూ కూడా ఎందుకు జీవితాలను మార్చుకోవటం లేదు? వాక్యము వినక ముందే ఆయన నీతిమంతుడు. వాక్యము వినడానికంటే ముందే ఆయన దేవుని యందు భయము కలిగినటువంటి వాడు, దేవునికి భయపడువాడు. వాక్యము వినడానికంటే ముందే యూదు ప్రజలందరి వలన కూడా మంచి పేరు కలిగిన వాడు. నువ్వు ఇంకెంత మంచిగా ఉండాలో చూడండి. ఎందుకు? నువ్వు వాక్యాన్ని వింటున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు దైవికమైనటువంటి విషయాలు తెలుసు. మనం ఎంత నీట్గా ఉండాలండి, మనం ఎంత యథార్థంగా ఉండాలో చూడండి. క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను బట్టి నిన్ను ఒకవేళ క్రీస్తు రక్షించి ఉండకపోయినా నువ్వు నీతిమంతుడిగా ఉండొచ్చు, మంచివాడివిగా ఉండొచ్చు. కానీ మంచివాడిగా ఉండలేమే. అందుకే మనకు క్రీస్తు అవసరం. ఇప్పుడు క్రీస్తును కలిగి ఉండి కూడా చెడ్డవారం అయితే ఎట్లా? ఇప్పుడు క్రీస్తును కలిగి ఉండి కూడా అందరి వలన అందరూ ఏ వాడా ఏ వాళ్ళ అనేటట్లుగా ఉంటే ఎట్లా చెప్పండి? అమ్మో వాళ్ళండి భక్తి కలిగిన వారండి, అబ్బో వాళ్ళండి వాళ్ళని ఒక్క మాట అనలేమండి, అంత నీతిమంతులండి వాళ్ళు. ఏమండి వాక్యం తెలిసిన తర్వాత అన్నా మన విధానాలు మారుతున్నాయా? మన పద్ధతులు మారుతున్నాయా? ఎంతమంది క్రైస్తవులు మాటకు ముందు ఒక బూతు, మాట తర్వాత ఒక బూతు. అదేమంటే ఊత పదం. ఊత పదాలు మనకెందుకు? క్రైస్తవులమైన తర్వాత వాక్యం ఉన్నది కదా, భక్తిలో నడుచుకోవాలి కదా, విశ్వాసంలో నడుచుకోవాలి కదా. కొర్నేలికి వాక్యము ఇంకా కొర్నేలికి ఇంటిలోనికి రాకముందే కొర్నేలి నీతిమంతుడు. కొర్నేలి ఇంకా వాక్యం వినకముందే కొర్నేలి దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. కొర్నేలి దేవుని యొక్క వాక్యం వినకముందే యూదు ప్రజలందరి వలన కూడా మంచి పేరు పొందినవాడు. నీ చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు నీ గురించి ఏమంటున్నారు? మనల్ని తెలిసిన వారు మన గురించి ఏమంటున్నారు? సాక్ష్యం నిలుపుకోగలుగుతున్నామా సమాజంలో? ఎట్లా
ఎలా ఉంటుంది మన యొక్క జీవితం? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఏంటంటే అంత మంచి వ్యక్తులు క్రీస్తును అంగీకరించని కారణం వలన నరకానికి వెళ్ళిపోతారు. నువ్వెంత నీతిమంతుడుగా, పాత నిబంధన కాదు కొత్త నిబంధన ప్రకారంగా, నువ్వెంత మంచి కార్యాలు చేయగాక, నువ్వెన్ని దాన ధర్మాలు చేయగాక క్రీస్తును అంగీకరించకపోతే నరకానికి పోతావు అని అటువంటి మంచి వారు నశించుకోకుండా ఉండడానికి ప్రభువు కలుగ చేసుకొని వారి దగ్గరకు సేవకులను పంపించి వారిని రక్షణలోనికి నడిపిస్తున్నాడండి. వారిని రక్షణ పొందేటట్లుగా వారిని చేస్తున్నాడండి. ప్రభువునందు ప్రియులారా, విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న మనము ఎంతటి అంకిత భావాన్ని కలిగి ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. చాలామంది ఏమంటామంటే, నువ్వు క్రీస్తుని ఎరుగని అన్యుడువా అని అంటాం. ఒక విధంగా క్రీస్తును ఎరుగని అన్యుడైన కొర్నేలే నీతిమంతుడిగా ఉన్నాడు. మరి క్రీస్తుని ఎరిగిన నువ్వెట్లా ఉన్నావు కదా? క్రీస్తును ఎరుగని వారే వారి వారి పద్ధతుల్లో వాళ్ళు చాలా న్యాయంగా ఉన్నారు, వాళ్ళు చాలా నీతిగా ఉన్నారు, వాళ్ళు చాలా యథార్థంగా ఉన్నారు. మరి క్రీస్తుని ఎరిగిన నువ్వెట్లా ఉన్నావు కదా? కాబట్టి మన జీవితంలో మార్పు 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 అనేది కావాలి. నీతిగా ఉంటే మరి క్రీస్తుని ఎరిగినటువంటి మనం ఇంకెంత నీతిగా ఉండాలి, ఇంకెంత యథార్థంగా ఉండాలి, ఇంకా ఎంత పరిశుద్ధంగా ఉండాలి. క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి కొర్నేలి నీతిమంతుడు, కొర్నేలి దేవునికి భయము కలిగిన వాడు, కొర్నేలి యూదు ప్రజలందరి వలన మంచి పేరు, సాక్ష్యం, మంచి సాక్ష్యం ఉన్నది ఆయనకి. అదే అపోస్తలుల కార్యం గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ తిమోతిని గురించి అనుకుంటా ఒక మాట ఉంది చూడండి. అతడు లుస్త్రలోనూ ఈకొనియలోనూ ఉన్న ప్రజలందరి వలన మంచి పేరు పొందినవాడు. చాలు. ఈకొనియలోనూ లుస్త్రలోనూ ఉన్న వాళ్ళందరి వలన మంచి పేరు పొందినవాడు. అందుకొరకే పౌలు అతనిని తన పరిచర్య సహకారంగా తీసుకుని వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ చూడండి, మంచివారు దేవుడికి కావాలి. ఇది ఇక్కడ పెడదాము, ఇది మీ మనసులో పెట్టుకోండి. మళ్ళీ చివరికి వద్దాం. ఎటువంటి వారు కావాలి ఆయన పరిచర్య చేయడానికి? మంచివారు కావాలి. ప్రజలందరి వలన మంచి పేరు పొందిన వారు కావాలి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కావాలి, జ్ఞానముతో నింపబడిన వారు కావాలి. ఇది మీ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మనకు 6వ అధ్యాయం 3వ వచనములో వాళ్ళు చెప్పినటువంటి మాట, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన వారిని కావాలన్నారు కదా. ఇప్పుడు వారిలో 7 మనుషులు, 7 మనుషుల్లో ఎంతమంది ఆత్మతో నిండుకున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మతో నిండుకున్నవారై ఉన్నారు? అక్కడ మనం చూస్తే నిండుకొనిన వాడైనా అనే మాట రాయబడింది. నిండుకొనిన వారైనా అనే మాట రాయబడలే కదండి. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైనా స్టెఫను, ఫిలిపు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మినాసు, నికోలాస్. రోజుకు 1 గంట సేపు, ఓన్లీ 1 అవర్ మీ పనులన్నీ ప్రక్కన పెట్టండి. మీ కుటుంబ సభ్యులందరినీ పక్కన పెట్టండి. అందరినీ, ఎవరొద్దు. 1 గంట సేపు చక్కగా శుభ్రంగా స్నానం చేసే టైం అయితే స్నానం చేసి,
మంచి వస్త్రాలు ధరించుకొని, కింద కూర్చోగలిగితే మంచిదే, మోకరించగలిగితే ఇంకా మంచిదే. మోకరించలేకపోతే కూర్చోండి, కింద కూర్చోలేదు కుర్చేసుకొని కూర్చోండి. దేవుడు మనల్ని ఏమి ఒత్తిడి చేయడు. కుర్చీలు కూర్చొని చక్కగా వాక్యం చదవండి. రోజు చక్కగా వాక్యం చదవండి. ఒక 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు రిపీటెడ్లా 2 సార్లు 3 సార్లు. తర్వాత నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో మోకరించండి. మిమ్మల్ని మీరు దేవుడికి అర్పించుకోండి. మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకోండి. ఆ తర్వాత బయటకు రండి, మీ ముఖం వెలిగిపోతుంది. మీ హృదయంలో అగ్ని జ్వాల. రక్షణ పొందిన వారికి లక్షణం అది కదా. దేవుని యొక్క వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మాటలు మారిపోతాయి, పద్ధతులు మారిపోతాయి, ప్రవర్తన మారిపోయింది, మన ఆలోచన మారిపోయింది. సమస్తము కూడా ఇక దేవుని యొక్క మహిమ కోసమే చేస్తాము. స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, నికోలాస్, వీళ్ళ 7గురిలో 2 పరిచర్య మాత్రమే మనకు బైబిల్లో కనబడుతుంది. ఎవరెవరు వాళ్ళు? స్టెఫను, ఫిలిప్, అంతే కదా. ఈ 7గురిలో మళ్ళా వెనకడుగు వేసిన వాళ్ళు ఉన్నారు. సాతానుకు కదా చోటిచ్చిన వారు కూడా ఉన్నారు. అది భవిష్యత్తులో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్రభుని యొక్క నామలో చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడతాం. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ప్రభుని యొక్క నామములో ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడతామంటే చేతులుంచుట వలన, దానికంటే ముందే పరిశుద్ధాత్మతో నింపబడ్డామన్నాం కదా. మనం కొన్ని స్థలాల్లో మీరు కూడా చూస్తూ ఉండుంటారు. పెద్ద దైవజనుడు, గొప్ప దైవజనుడు వచ్చి చేతులుంచి ప్రార్థన చేస్తే వాళ్ళక ఊగిపోతుంటారు. అది అంటే శరీర సంబంధమైన ఒక కదలిక పరిశుద్ధాత్మతో నింపబడతాం అనుకుంటారు వాళ్ళు కదా. ఎగిరెగిరి పడతాం అంటే శరీర సంబంధ విన్యాసాలు ఏమి ఇక్కడ లేవే, శరీర సంబంధ కదలికలు ఇక్కడ ఏమి లేవే, ఇక్కడ ఏమి కూడా లేవే. మనం చూస్తాము ఈ 6వ అధ్యాయం 8వ వచనం నుంచి 15వ వచనం వరకు స్టెఫన్ యొక్క పరిచర్య ఉంది. 7వ అధ్యాయం అంతా కూడా స్టెఫన్ యొక్క పరిచర్య ఉంది. అర్థమవుతుంది కదా మీకు? స్టెఫన్ యొక్క వాక్య సందేశం ఉన్నది. 6వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు స్టెఫన్ యొక్క పరిచర్య ఉంది. 7వ అధ్యాయం ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ స్టెఫన్ యొక్క ఒక మంచి ప్రసంగం ఉందండి. ప్రసంగం ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కదా. ఈ పరిశుద్ధాత్మతో నింపబడటం అనేది ఎప్పుడు ఏ సమయాలు, ఏ సందర్భాలు ఆ పరిశుద్ధాత్ముడు వారిలోనికి వస్తాడు, వారిని బలపరుస్తాడు అని అంటే, ఇప్పుడు బల్ల యొద్ద పరిచర్య చేయడానికంటే ముందుగానే రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డ స్టెఫను 7వ అధ్యాయం అంతా కూడా ప్రసంగం అని చెప్తున్నాం కదా. ఈ 7వ అధ్యాయం యొక్క ప్రసంగం యొక్క చివరి భాగంలో 55వ వచనంలో చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరు చూచి దేవుని మహిమను, క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున నిలిచినట చూచి. చాలు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. అమ్మా 7వ అధ్యాయము 55వ వచనంలో అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఇప్పుడు
పరిస్థితి ఏంటో చెప్తారా? అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో. అతను ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడో చెప్తారా? స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతున్నారండి. ఆమేన్, హల్లెలూయా. ఒక క్రైస్తవ బిడ్డలకందరికీ, ఎస్పెషల్లీ మన సంఘములో దేవుని యొక్క వాక్యమును ధీటుగా వింటున్న ప్రతి ఒక్కరికి ఒక ఛాలెంజ్ అండి ఇది. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు? ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు? రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, చావుకు దగ్గరైనప్పుడు, ఊరి వెలుపలకి తరుమబడుతున్నప్పుడు, రక్తములో కారుతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆమేన్. ఇప్పుడు ఒకసారి ఎందుకు మన సంఘానికి అందరికి ఛాలెంజ్ అని చెప్తున్నానంటే, 4 చినుకులు పడుతున్నాయి ఆయన మీద. ఏం పడుతున్నాయి? రాళ్ళు పడుతున్నాయి. రాళ్ళు 4 చినుకులు పడితే చర్చి బంద్. అంతేనా? 4 చినుకులు పడితే చర్చి మానేద్దాం. 4 చినుకులు పడతలేదు ఆయన పైన, రాళ్ళు పడుతున్నాయి. పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే అది. ఏమండి? గొడుగులండి, గొడుగులు వర్షం వచ్చినప్పుడు చికెన్ తేవడానికే కాదు, వర్షం వచ్చినప్పుడు బజార్కి వెళ్ళి రావడానికే కాదు, ఎండ కాసేటప్పుడు నీడ కోసమే కాదు, వర్షం వచ్చినప్పుడు చర్చి కోసం కూడా వాడండి. వర్షం వచ్చినప్పుడు మందిరం యొక్క ఆరాధనకు వెళ్ళడానికి కూడా వాడండి విశ్వాసులు. మన ఆధ్యాత్మిక జీవితం ఎట్లా ఉంది? పరిశుద్ధాత్మతో నింపబడటం అని అంటే ఏదో హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని 4 రకాల విన్యాసాలు చేసేసి అది పరిశుద్ధాత్మ అనుకోవడం కాదు. చావుకు దగ్గరవుతున్న తరుణములో కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ఆయన. పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశము తెరవబట్టు చూస్తున్నాడు ఆయన. క్రీస్తు ప్రభు కోసం మనం జీవించడానికి ఎంత అంకిత భావము కలిగి ఉండాలో చూడండి. ఎటువంటి ఒక సంపూర్ణమైన సమర్పణ కలిగి ఉండాలో చూడండి. ఇప్పుడు 8వ అధ్యాయంలో, అంటే 6వ అధ్యాయము 8 నుంచి 15వ వచనం వరకు 7వ అధ్యాయం అంతా కూడా స్టెఫనును మనం చూస్తాం. 8వ అధ్యాయంలో మనం ఫిలిప్పును చూస్తాం. ఇథియోపియా దేశం నుంచి కందాకే అనే రాణి యొక్క పరిపాలనలో ధనాగార శాఖ మంత్రి, అంటే మనం ఇప్పుడు చెప్పాలంటే ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక మంత్రి యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేమునకు వచ్చి దేవుణ్ణి ఆరాధించి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే రథం మీద వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన మరి ప్రభుత్వ అధికారి కదా, రథం వేసుకొని వచ్చాడు. వెళ్ళిపోతూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఫిలిప్పు దగ్గరికి వచ్చాడు. ఫిలిప్పు, నువ్వు అరణ్య మార్గంలోనికి వెళ్ళి కలుసుకో అని చెప్పాడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఆ అరణ్యములో ఫిలిప్పు పరుగెత్తుకుంటూ వెళ్ళాడండి. దేని కొరకు? అతనిని ప్రభువు చెప్పాడు కాబట్టి అతను కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడండి. ఇక ఈ విషయాలని మనకు తెలుసు. పరిగెత్తుకుంటూ వెళ్ళడము, సువార్తను చెప్పడము, ఆ నపుంసకుడు రక్షణ పొందడము, మారు మనసు పొందడము, వెంటనే బ్యాప్టిజం తీసుకోవడం, బ్యాప్టిజం తీసుకొని అతనేమో
ఏ దేశం అది? ఇథియోపియా దేశానికి వెళ్ళిపోవడము. ఫిలిప్పు వేరే మార్గంలో పరిచర్య కోసం వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను చూడండి, పరిగెత్తుతున్నామా ప్రభువు కోసం? దేనికైనా చెమట్లు పడుతున్నాయి, అడవిలో ఒంటరిగా పరిగెత్తుతున్నాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నపుంసకుడు సువార్త చెప్పాడు. సువార్త ఇథియోపియా దేశానికి వెళ్ళింది. మీకు తెలుసా, 2000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచి ఇథియోపియా దేశంలో క్రైస్తవ్యం ఉంది. ఇప్పటికి కూడా 2000 సంవత్సరాల క్రితము నుంచి ఇథియోపియా దేశంలో క్రైస్తవ్యం ఉండడానికి గల కారణం ఫిలిప్పు యొక్క ఆ పరుగు. ఒక్కరికైనా ప్రభువుని గురించి చెప్తున్నామా? ఒక్కరికైనా రక్షణ మార్గాన్ని చెప్తున్నామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం? ప్రభుని గురించేనా? శ్రమల గురించా? ప్రభుని గురించేనా? కష్టాల గురించా? దేవుని పిల్లలు మనం. ఓకే, ఇప్పుడు మొట్టమొదటిగా ఆగిపోయాం చూడండి. ఎక్కడ మంచి వాళ్ళే దేవునికి పరిచర్యకు కావాలి అని చెప్పేసి, మరి చెడ్డవారు ఇటు పోవాలి. దుర్మార్గులు అవసరం లేదా దేవుడికి? చెడ్డవారు అవసరం లేదా? పనికిమాలిన వారు అవసరం లేదా? పాపములు అనేటువంటివి ఏ విధంగానైనా జరగవచ్చు. తెలిసి జరగవచ్చు, తెలవకోకుండా కూడా జరగవచ్చు కదా, బై మిస్టేక్ జరిగిపోతూ ఉంటాయి. మరి అటువంటి వారి సంగతి ఏంటి? అటువంటి వారిని రానివాడ దగ్గరికి? అటువంటి వారు దేవుడికి అవసరం లేదా? ఓకే, ఇప్పుడు చూడండి, క్రీస్తు ప్రభువు యొక్క నామములో మనం అందరికీ తెలిసిన లేఖన భాగం ఏంటంటే, ఆరోగ్యము కలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, రోగగ్రస్తునికే వైద్యుడు కావాలి. అంటే రోగగ్రస్తుడు అంటే ఇక్కడ పాపం. నేను పాపులను రక్షించడానికి వచ్చాను కానీ నీతిమంతులను రక్షించడానికి రాలేదు అని ప్రభువు చెప్పాడు కదా. అంటే పాపులను కూడా ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి కదా. పాపులను కూడా పిలవడానికి ఆయన పాపులను కూడా కాదండి, పాపులనే ఎక్కువ భాగం పిలవడానికి వచ్చాడు. ఎందుకు? వారిని మంచివారిగా తయారు చేయడానికి, వారిని కూడా నీతిమంతులుగా చేయడానికి. అందుకొరకే నేను నోరు నెత్తి కొట్టుకొని చెప్పేది ఏంటంటే, దయచేసి క్రీస్తుని అంగీకరించిన వారు మీరు ఇప్పటికైనా మంచిగా ఉండండి అని చెప్పేది నేను. అది ఇప్పటికైనా మంచి క్రియలు చేయండి. పాపంగా ఉన్నప్పుడు చేశాం, అయిపోయింది. అది ఎన్నో చేశాం, ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఏదో చేశాం. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించాం, క్రీస్తు పిల్లలుగా ఉండండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనములో ఇక్కడ ఒక మాట పౌలు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను దమస్కు మార్గములోనికి వెళుతున్నప్పుడు ఒక దర్శనం నాకు కలిగింది. ఒక ప్రకాశమానమైన వెలుగు నా మీదకు వచ్చింది. ఆ వెలుగును చూడగానే నేను క్రింద పడిపోయాను. క్రింద పడిపోయిన తర్వాత ఒక స్వరము నాకు వినబడింది. ఆ స్వరం ఏంటంటే, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు. ఇప్పుడు చూడండి, ఆ స్వరం ఎవరిది? ఆ స్వరం ఎవరిది? ప్రభువుది, దేవునిది. ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌలుతో మాట్లాడుతున్నాడు. అంటే సౌలు ఏం చేశాడు? ఆయన్ని హింసించాడు. బాగా అర్థం చేసుకోండి, సౌలు ఏం చేశాడు? ఆయన్ని హింసించాడు. వాస్తవానికి ఈ మాట ప్రభువు ఇతనితో అనాల్సిన మాట కాదు. మరి ఎవరితో అనాలి? ఎవరితో అనాలి? వాస్తవానికి ఈయనకు
అంటే సౌలుకు ప్రభువుకు ఏమైనా సంబంధం ఉందా? సౌలు ఎప్పుడైనా ప్రభువును చూశాడా? సౌలు ఎప్పుడైనా ప్రభువుని ఫిజికల్గా హింసించాడా? కొట్టాడా? కదా. ప్రభువు చనిపోయిన ఎన్నో రోజులు కానీ సౌలు ప్రత్యక్షం కాలేదు. అటువంటి సౌలును పట్టుకొని నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటున్నాడే. ఇప్పుడు అసలు వాస్తవానికి ఈ మాట ఎక్కడనాలో చెప్పనా? యోహాను సువార్త 19వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అనాల్సినటువంటి స్థలం అది. మొట్టమొదటి వచనం చదవండి. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొర్రాలతో కొట్టించను. చాలు. ఇప్పుడు ఒక్కసారి ఈ ఒక్క మాటే నేను చదివించాను, కానీ ఈ ఒక్క మాట చదివిన వెంటనే మీ మనసులో కూడా ఎన్నో ఆలోచనలు వచ్చుంటాయి కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొట్టారు. యేసుక్రీస్తు ప్రభువారిని తలపైన ముండ్ల కిరీటం పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారిని తమ అరచేతులతో ఎక్కడ కనబడితే అక్కడ కొట్టేశారు. యేసుక్రీస్తు ప్రభువారిని బరువైనటువంటి సిలువ ఆయన భుజాలపైన మోపి కొట్టుకుంటూ, లాగడానికి ఓపిక లేక కింద పడిపోయినా సరే కొట్టుకుంటూ ఎంత హింసించారో, ఎంత బాధను కలిగించారో. యేసుక్రీస్తు ప్రభువారిని బలవంతంగా రెక్కలు విరిసి చేతులు చాపి ఆ అరచేతుల్లో 6 అంగుళాల మేకులు దిగ్గొట్టారు. కాళ్ళల్లో మేకులు దొగ్గబెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారిని బరిసీతో పొడిచారు. అక్కడ అనాలి కదా ఈ మాట కదా. వాళ్ళు అక్కడ అనాలి కదా ఈ మాట. ఏ మాట? నన్నెందుకు హింసిస్తున్నారని వాళ్ళని కదా అనాల్సింది. వాళ్ళని కదా అనాల్సింది. కానీ అక్కడ ఏమన్నాడు ఆయన? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు నాయనా, వీరిని బాగా అర్థం చేసుకోండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలను ఒక్క మాట అంటే ఆయనకు ఎంత బాధ కలుగుతుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. తనకంటే ఎక్కువగా తనను నమ్మిన బిడ్డలను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడండి. కొన్నిసార్లు సంఘం విషయంలో నేనంత వేదన పడి బాధపడి సరి అయినటువంటి మార్గంలో నడిపించడానికి నేను తపనతో చెప్పేటువంటి ప్రతి మాట ఏంటంటే, క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలు మీరు, క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలు మీరు. మీలో కొంతమంది అటువంటి వారిని విమర్శిస్తున్నారు. మీలో కొంతమంది అటువంటి వారిని బాధ పెడుతున్నారు, దుఃఖపెడుతున్నారు. తనను బరిసీతో పొడిచినా కానీ ఓర్చుకున్న ప్రభువు, తలకు ముండ్ల కిరీటం పెట్టి హింసించబడినప్పటికీ గొర్రె పిల్లలాగా మౌనంగా ఉన్న ప్రభువు తన బిడ్డలకు ఏమైనా జరిగితే మాత్రం ఆయన ఓర్చుకోలేడు, ఆయన తట్టుకోలేడు, ఆయన భరించలేడు. నువ్వు ఎవ్వరిని విమర్శించవు. ఆఖరికి త్రాగుబోతులకి ఆమ్లెట్ వేసి కూడా పెడతావు, త్రాగుబోతులకి స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తావు. కానీ నువ్వు విమర్శించేది ఎవరిని? దేవుని బిడ్డనేనా? సంఘములోని విశ్వాసులనేనా? ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ఎందుకు నీవు నన్ను హింసిస్తున్నావు? ఏం చేశాడు ఈయన? పౌలు ఏం చేశాడు? అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం
1వ వచనంలో చూడండి. బెదిరించుచు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని. మీకు తెలుసు, ఎందుకంటే సౌలు గురించినటువంటి విషయాలు తెలియని వారు ఎవరు కూడా లేరు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సౌలు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని వరుసగా చెప్పన రాయబడిన మాటలు హింసించాడు. నేరుగా ప్రభువుని హింసించలే, కానీ నిన్ను విమర్శిస్తే నిన్ను ఎవరైనంటే నువ్వు నీతి గల మార్గంలో నడిచేటువంటి నిన్ను ఎవరైనంటే దేవుడు తట్టుకోలేడు. హింసించాడు, వారిని కొట్టాడు, వారిని ఈడ్చుకొని పోయాడు, వారిని చెరసాలలో వేయించాడు, దేవుణ్ణి దూషించండి అని బలవంతం పెట్టాడు, ఆఖరికి చంపేశాడు. అందుకొరకే నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఆ ఒక్క మాట కదా. ఇప్పుడు చదవండి సిస్టర్ గారండి, 26వ అధ్యాయం 14వ వచనంలో 2వ లైన్ 2వ భాగాన్ని అని చెప్పిన తర్వాత ప్రభువు ఏమన్నాడో చూడండి. మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము. చూడండి, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టము. ఇది ఎవరైతే సంఘమును చెరపట్టి హింసిస్తున్నారో ఆ సౌలుతో ప్రభువు చెబుతున్న మాట, మునికోలలకు ఎదురు తన్నుట నీ కష్టము. మునికోలలు అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. అదేంటంటే నాగలికి క్రింద భాగంలో ఉన్నటువంటి కర్ర అంటారో ఏదో అంటారు, దాన్ని పట్టుకొని దున్నేటప్పుడు అది ఒకవేళ అటు ఇటు వెళితే ఆ కాలికి గుచ్చుకుంటుంది, అది ఎద్దు కాలికి గుచ్చుకుంటుంది. అయితే ఇక్కడ ఎందుకు మునికోలలు అని వాడాడు ప్రభు అని అంటే, మునికోల అంటే వాస్తవానికి అది కాదు. ఒకవేళ పౌలు యొక్క మనసాక్ష్యమో, నీ మనసాక్షికి నువ్వు ఎదురు తిరుగుతున్నావు, నీ అంతరాత్మకు నీవు ఎదురు తిరుగుతున్నావు, అది నీకు కష్టమవుతుంది. ఎట్లా? కొద్దిగా ఆలోచన చేద్దాం. ఇక్కడ ఆ మునికోల అనేటువంటిది ఎద్దు కాలు గుచ్చుకుంటే అప్పుడు ఆ ఎద్దు తన కాళ్ళను తానే తన్నుకుంటుంది, తన కాళ్ళను తానే ఇంకో కాలు తీసుకొని ఇట్లా తన్నుకుంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి. అయితే నీ పరిస్థితి ఎట్లా ఉందంటే, సౌలా ముళ్ళు గుచ్చుకోకుండానే ఒకవేళ ఎద్దు తన కాలితో తన్నుకుంటే ఎట్లా ఉంటుందో ఆ విధముగా నీకు ఏ అపాయము కలగకుండానే నీ కాళ్ళతో నువ్వే తన్నుకుంటున్నావు. చాలామంది యొక్క జీవితం అట్లానే ఉంటుంది. ఎందుకు నాశనం చేసుకుంటాం మన బ్రతుకులు మనం? అంతకుముందు కొన్నేళ్ళలాగా నీతిమంతులం కాదు, ప్రభువారి యొక్క రక్తం ప్రోక్షణ జరిగింది, నేను నీతిమంతునిగా చేసి ఇప్పుడు నీతిమంతుడిగా ఉండు, ఇక నుంచి నీతిమంతుడిగా ఉండు, ఇక నుంచి యథార్థంగా ఉండు, ఇక నుంచి భక్తిగా ఉండు. కొర్నేలి క్రీస్తుని ఎరగక ముందు నీతిమంతుడే, క్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా నీతిమంతుడే. సౌలా సౌలా నీతిమంతులను హింసిస్తున్నాను అయ్యో అని నీ మనసాక్షి నిన్ను ఎన్నిసార్లు బంధించింది, ఎన్నిసార్లు నొప్పించుంటుంది కదా. ఎంత నీ కష్టమవుతుందో ఒక్కసారి చూడు. నీ మనసాక్షి దానికి ఎదురు తిరుగుతున్నాడు. అయినా సరే నీకు తెలుసు
మంచి వారిని హింసిస్తున్నానే అని బాధపడుతున్నావు. నేను చేస్తున్న పని మంచిది కాదు అని బాధపడుతున్నావు. అయినా సరే అదే చేస్తున్నావు. అది నీకు కష్టమైంది. జాగ్రత్త. ఇకనైనా మారు మనసు పొందాలి, ఇకనైనా రక్షణ పొందాలి. ముని కోలలకు ఎదురు తన్నుతున్నావు, ఎదురు తిరుగుతున్నావు. గుచ్చుకోకుండానే తన కాళ్ళు తాను తన్నుకుంటున్న ఎద్దులాగా నీ ఆ జీవితాన్ని నువ్వే నాశనము చేసుకుంటున్నావు. నీ మనసాక్షిని చంపుకుంటున్నావు. మంచి వారికి కీడు చేస్తున్నా అని మదన పడుతున్నావు లోపట, బాధపడుతున్నావు లోపట. కానీ అది పైకి కనబడుకోకుండా నవ్వును నాటకంగా ముఖంలోకి తెచ్చుకొని ఏదో మంచిగా ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు. అది నీకు చాలా కష్టమైతే, అది నీకు చాలా నీ మనసులో ఎంతో బాధ ఉంది, హృదయంలో ఎంతో కలత చెందుతున్నావు. ఏం చేశానని స్టెఫనుని చంపేశాను అని ఆ రాత్రి నువ్వు ఎంత కలత చెందావో చూడు. ఏం చేశారని క్రైస్తవులను ఈడ్చుకొని పోయి జైల్లో వేశాను, ఆ రోజంతా నువ్వెంత బాధపడ్డావో చూడు. పైకి మాత్రం అబ్బా ఏం చేశాను అని నీ అనుచరుల ముందు చెబుతున్నావు, కానీ నీ మనసాక్షి నిన్ను ఎంత నొప్పిస్తుందో చూడు. మారదామా? మార్పు చెందుదామా? క్రీస్తు ప్రభువు యొక్క నామాన్ని బట్టి మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. దాని కొరకే క్రీస్తు ప్రభువారు. ఒకప్పుడు నీతిమంతులు కాదు, చాలా చెడ్డవారమే. ఆ చెడ్డతనాన్ని కంటిన్యూ చేయొద్దు, వద్దు. క్రీస్తు ప్రభువు యొక్క నామములో నీ చుట్టుప్రక్కల ఉన్నవారు మంచి సాక్ష్యం నీ గురించి చెప్పాలి. అటువంటి ఆ 7 ఏర్పాటు చేసుకొని పరిచర్య కోసం అప్పచెప్పడం జరిగి ఉన్నది. సౌలును ప్రేమించిన ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమించి మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. మంచిగా మారడానికి ఇకనైనా మంచిగా మారండి. మీకు ఒక తెలుసా, ఇంకొక మాట గుర్తుకొస్తుంది నాకు. ఇప్పుడు పేతురు దాదాపుగా పేతురు యొక్క జీవితంలో ఎటువంటి దుర్మార్గ పనులు కనపడవు. ఆ తర్వాత కూడా కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్, ప్రభువును పట్టుకొని నువ్వు శిలువ మరణం పొందొద్దు ప్రభు అనడము, తర్వాత తొందరపడటం, అటువంటివి తప్ప దుర్మార్గ పనులు ఎక్కడ కూడా కనపడవు. తర్వాత కూడా పేతురు యొక్క జీవితము సాఫీగానే వెళ్ళిపోయింది. క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలు చాలా ప్రశస్తమైన వారు, చాలా విలువైన వారు. చాలా జాగ్రత్త. తెలిసి సౌలులాగా దుర్మార్గ పనులు చేసి, పాప పనులు చేసి, చేయాల్సినవన్నీ చేసి, పనికిమాలిన పనులన్నీ చేసి రక్షించబడ్డావనుకో, దానికి తగ్గట్టుగానే జీవితం ఉంటుంది. ఎందుకు? సౌలు విషయంలోనే వాడాడండి ప్రభువే వాడాడు ఆ మాట. ఏమన్నాడంటే 9వ అధ్యాయంలో ప్రారంభంలో సౌలుకు దర్శనమైంది కదా. దర్శనమైన తర్వాత నువ్వు వెళ్ళు, అక్కడ ఉండు అని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ప్రభు ఏం చేశాడంటే అననీయ దగ్గరికి వెళ్ళాడు. అననీయ దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళి తార్సు వాడైనటువంటి అదేనండి తిన్ననిదనబడిన ఆ వీధిలో తార్సు వాడిన సౌలుని గురించి విచారించి అతని కోసం ప్రార్థన చేయమన్నాడండి. ఎవరి కోసమో? సౌలు కోసం ప్రార్థన చేయమన్నాడు. అప్పటికే సౌలు ఆ దర్శనం వలన గుడ్డోడైపోయాడు. 3 రోజులు తిండి లేదు, చాలా బలహీనమైపోయాడు. 3 రోజులు తిండి లేదు, ఉపవాసం ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయన్నాడండి. అప్పుడు అననీయ అన్నమాట, అయ్యో ప్రభువా, వాడు దుష్టుడునైనా,
వాడు దుర్మార్గుడు ప్రభువా, వాడు సంఘాన్ని హింసించిన వాడు నాయనా, జైల్లో పెట్టినాడు ప్రభువా, నీ బిడ్డలందరినీ కూడా బాధ పెట్టాడు ప్రభువా అని అంటే ప్రభువారు ఒక మాట అన్నాడండి. 16వ వచనంలో చూడండి, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపిస్తా. దయచేసి గమనించండి, నువ్వు క్రీస్తును ఎరగని వాడవైనా తప్పులు చేయాల్సిన పని లేదే. నువ్వు నీతిగా జీవించు, నువ్వు చదువుకుంటున్న టైంలో కష్టపడి చదువుకో, మంచిగా పరీక్షలు రాసుకో, ఉన్నతమైన స్థితికి రా. నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఇంకా మంచిగా మారు, ఇంకా నీతిగా మారు. అదే చెడ్డతనంతో బ్రతకడం ఎందుకు బ్రతకాలి మనం కదా? వాళ్ళను తిట్టి వీళ్ళని తిట్టి, వాళ్ళను పొడిచి వీళ్ళని పొడిచి, వాళ్ళను కొట్టి వీళ్ళను కొట్టి ప్రభువా అనగానే పోతే అనుకుంటున్నారా? నా నామము కొరకు అతను ఎన్ని శ్రమలు పడాలో నేను చూపిస్తా. కనుకనే అసలు పాపమే చేయకుండా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది కదా జీవితం. నీతి నువ్వు పాపం చేయకుండా ఉంటే దేవుడు నిన్ను ఎప్పటికీ పోగొట్టుకోడు, ఏదో ఒక రీతిగా నిన్ను రక్షణలోకి తీసుకొస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక.